సెవెన్ ఆపరేటర్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. దానిలో ఫస్ట్ ఏంటిది అర్థమెటిక్ ఆపరేటర్ కదా, దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు అర్థమెటిక్ ఆపరేటర్స్ దేనికి యూజ్ చేస్తామంటే అర్థమెటిక్ ఆపరేటర్స్ ఆర్ యూజ్ టు పర్ఫామ్ ఏ అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్. అంటే అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్ పర్ఫామ్ చేయడానికి అర్థమెటిక్ ఆపరేటర్స్ని మనం యూజ్ చేస్తాం, అంతేనా. ఇక్కడ అర్థమెటిక్ ఆపరేటర్స్ ఏమేమి ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి చూడండి, ప్లస్ మైనస్, ఇక్కడ 8 సింబల్స్ ఏమి ఉన్నాయి. వాటి యొక్క పేర్లు ఏంటిది, అడిషన్ ఆపరేటర్, ఇక్కడ చూడండి అడిషన్ ఆపరేటరు, సబ్ట్రాక్షన్ ఆపరేటరు, మల్టిప్లికేషన్ ఆపరేటరు, డివిజన్ ఆపరేటరు, ఫ్లోర్ డివిజన్ ఆపరేటరు అండ్ మాడ్యులర్ ఆర్ రిమైండర్ ఆపరేటరు. ఇక్కడ మనం ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ గురించి వాటి యొక్క ఆపరేటర్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం, ఓకేనా. ఇక్కడ గట్టి కొడితే ఒక 8 ఆపరేటర్స్ ఉన్నట్టున్నాయి, వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. అర్థం కావడం కోసం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ 2 వేరియబుల్స్ నేమ్స్ తీసుకున్నాం. అంటే అది x=10, y=20. ఒకవేళ x+y అంటే 30, అంతే కదా. ఇప్పుడు సబ్ట్రాక్ట్ ఆపరేటర్ని యూజ్ చేస్తే అదే మైనస్ x - y అంటే ఏమవుతుంది, -10 వస్తుంది, -10 వస్తుంది, అంతే. మల్టిప్లికేషన్ ఆపరేటర్ని యూజ్ చేస్తే x × y వేస్తే 200 వస్తుంది, ఓకే. డివిజన్ ఆపరేట్ చేస్తే 10/20. 10/20 అంటే 10 × 1 = 10 × 2 = అంటే 1/2 అంటే 0.5 వస్తుంది. సరే, మీకు అర్థం కావడం కోసం ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది 10/20 కదా. 10/20 అంటే దీన్ని మనం నార్మల్గా ఎట్లా రాస్తాం, ఇక్కడ చూడండి స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఆ విధంగా రాస్తాం. ఇక్కడ 10ని ఏమంటాం, ఇక్కడ కింద వచ్చిన 0ని ఏమంటాం, పక్కకు వచ్చిన 0.5ని ఏమంటాం, ఓకేనా. ఈ 20ని ఏమంటాం. ఇక్కడ 0.5 ఉంది చూడండి, దాన్ని కోఎఫిషియంట్ అంటారు, 0ని రిమైండర్ అంటారు. ఇక్కడ 10ని డివైడెండ్ అంటారు, 20ని డివైజర్ అంటారు, ఓకేనా. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఓకే. ఇప్పుడు మనం మాడ్యులర్ అదే రిమైండర్ ఆపరేటర్ గురించి చూద్దాం. x మాడ్యులర్ y అంటే 10 మాడ్యులర్ 20. 10 మాడ్యులర్ 20 అంటే ఇక్కడ ఏమొచ్చింది, రిమైండర్ ఏమొచ్చింది, 0 వచ్చింది కదా. ఆ 0నే మనం వాటి యొక్క అవుట్పుట్ కింద తీసుకుంటూ ఉంటాం, మాడ్యులర్ ఆపరేటర్ అదే రిమైండర్ ఏదవుతుందో అదే అన్నట్టు, ఓకేనా. తర్వాత ఇక్కడ ఇంక్రిమెంట్ x++ అంటే 10++. 10++ అంటే 10 తర్వాత వచ్చే నెంబర్ అన్నట్టు, అంటే ఏంటిది అది 11, ఓకేనా. అదే x - అయితే 9 అన్నట్టు, ఓకేనా. ఐ థింక్ మీకు ఈజీగా అర్థమవుతుంది అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి. మనం ఫ్లోర్ డివిజన్ ఆపరేటర్ గురించి డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు అసలు డివిజన్ ఆపరేటర్ గురించి ఒకసారి చెప్తే చూడండి. 4/2 వేస్తే నార్మల్గా ఏమవుతుంది, దాని ప్రోగ్రామ్ అది రాస్తే ఫ్లోట్ వాల్యూస్ వస్తాయి, అంటే 2.0 ఆ విధంగా వస్తుంది. సో అట్లా రాకుండా ఉండాలంటే, ఇంటీజర్ వాల్యూస్ రావాలంటే ఫ్లోర్ డివిజన్ అనే ఆపరేటర్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 అని రాసి ఫ్లోర్ డివిజన్ ఆపరేటర్ని పెట్టి 2 అని పెట్టినాం అనుకో, అప్పుడు మనకు కోఎఫిషియంట్ ఏమవుతుంది, ఇంటీజర్ వాల్యూ వస్తుంది అన్నట్టు, ఫ్లోట్ వాల్యూ రాకుండా, ఓకేనా. డెసిమల్ వాల్యూ రాకుండా 2 అని వస్తుంది, గంతే. అదే దాని యొక్క ప్రత్యేకత, ఓకేనా, గంతే. ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటున్నా ఈ ఆపరేటర్స్ గురించి. సరే, ఓకేనా.